మిత్రులారా, జనవరి 4వ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక పెద్ద ఏషియన్ డ్రామా కంపెనీ మొదలుపెట్టారు. అందులో ఉన్నటువంటి యాక్టర్స్ ఎవరంటే ప్రజాస్వామ్యవాదులు, యూనివర్సిటీ ప్రొఫెసర్సు, లీగల్ సిస్టంలో పనిచేసిన జడ్జీలు, వీళ్ళంతా కూడా ఉన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడారు. నాకు మొట్టమొదటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కన్యాశుల్కంలో గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కంలో సౌజన్యారావు పంతులని ఒక అతను ఉంటాడు. మధురవాణి అని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆమె ఒక మాట ఉంటుంది. సౌజన్యారావు పంతులు ఆవిడ మాట్లాడిన తర్వాత, గిరీశం గురించి మాట్లాడిన తర్వాత చివరి దశలో సౌజన్యారావు పంతులు ఒక మాట అడుగుతాడు. ఒక ముద్దిస్తవా అని అడుగుతాడు మధురవాణిని. సానికైనా కూడా నీతి ఉండాలిగా సారు అంటది. అర్థమైంది కదా? సానికైనా ఒక నీతి ఉండాలంటది. అదేమిటి అంటాడు. అంటే నన్ను రామపంతులు ఉంచుకున్నాడు కాబట్టి నేను వేరే వాళ్ళకి ముద్ద ఇవ్వటం కరెక్ట్ కాదు కదా, నాకు ఒక నీతి ఉండాలి కదా, సానికైనా నీతి ఉండాలి కదా అంటాడు. అంటదామె. సో మొన్న 4వ తారీఖు జరిగినటువంటి సమావేశంలో ఈ సోకాల్డ్ ప్రజాస్వామికవేత్తలు, సామాజిక న్యాయవేత్తలు వీళ్ళంతా కూడా మాట్లాడిన విషయాలలో మొట్టమొదటిగా నేను ఈ విషయాన్ని కన్యాశుల్కంలో జరిగిన సంఘటన నేను వీళ్ళ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని రక్షించే నాయకులుగా, తర్వాత సామాజిక న్యాయం గురించి మాట్లాడే నాయకులుగా వచ్చారో వీళ్ళలో ఒకడు విఠలనేవాడు. మాలలు సామాజిక స్మగ్లర్సు అన్నాడు. మాలలు సామాజిక స్మగ్లర్స్ అనేదానికి నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏమిటి? మనం ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణలో మాల మాదిగల యొక్క విద్య, ఉద్యోగ, ఆర్థిక పరిస్థితుల్ని స్టడీ చేసి మాట్లాడావా? గత 10 సంవత్సరాల బట్టి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వంతా తెలంగాణ ఉద్యమకారుడివి కదా. నువ్వు మాలలు సామాజిక స్మగ్లర్స్ అంటే తెలంగాణలో మాలలు దోచుకున్న విషయం ఏమిటి? సామాజికంగా ఏమి స్మగ్గుల్ చేశారు? మాదిగల దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఏమిటి? వీళ్ళు స్మగుల్ చేసింది ఏమిటి? దానికి నువ్వు ఆన్సర్ చెప్పగలవా? నువ్వు ఆన్సర్ చెప్పలేవని నాకు తెలుసు. నీది ఒక వాగుడుగాయలాగా వర్లుడు తప్ప నువ్వు చెప్పిన దాంట్లో ఒక్క విషయం కూడా స్పష్టత లేదు. నువ్వు ప్రూవ్ చేయాలి. ఏది? మాలలు సామాజిక స్మగ్లర్స్ అని చెప్పటం. అసలు మీరందరూ కూడా, నేను డాక్టర్ గోపినాథ్గా మన వర్గీకరణ విషయంలో 4 ముక్కలు కాదు 11 ఒక్కలు కావాలని చెప్పేసి ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ బర్త్డే రోజున 2005లో ఒక ఆర్టికల్ రాశాను. మీరు ఎవడైనా మాట్లాడారు దాని గురించి? పిఎల్ విశ్వేశ్వరరావు కానీ, లేదంటే జస్టిస్ చంద్రకుమార్ కానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి విఠలు కానీ, మేము ఇప్పుడు చిన్నపిల్లలు అంటారేమో వీళ్ళు ఆ ఆర్టికల్ గురించి చదివారు. అసలు నేనేమి రాశాను, ఎట్లా ఈ రిజర్వేషన్ ఫలాల్ని ఏ విధంగా విభజించాలి అని రాసి 4 ముక్కలు కాదు, ఏబిసిడి కాదు 11 ఒక్కలు కావాలి ఈ రిజర్వేషన్స్ అని చెప్పాను. దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? మీకు అప్పుడు ధమాకు లేదా? మీ ధమాకు పనిచేయట్లేదా? అప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ ప్రొఫెసర్స్ అంతా మాట్లాడిన వాళ్ళు దాని గురించి ఒక్కసారి రివైజ్ చేయండి, దాని గురించి తిరగేయండి. దాంట్లో నేను ఏమి రాశాను? వాస్తవంగా అన్ని కులాల్లో, ఎస్సీల్లో ఉన్నటువంటి అన్ని కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇంతవరకు బడిమెట్లు ఎక్కని వాళ్ళకి మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పాను. మొన్న ఏకసభ్య కమిషన్ కూడా అదే మెమోరాండం ఇచ్చా నేను. ఏమని? ఇంతవరకు బడిమెట్లు ఎక్కని వాళ్ళు, ఉద్యోగాలు లేని వాళ్ళు, రిజర్వేషన్ ఫలాల్ని అనుభవించిన వాళ్ళు మొత్తాన్ని కూడా ఒక కేటగిరీ చేయమని చెప్పాను. దాంట్లో మీకున్న అబ్జెక్షన్ ఏమిటి? బుద్ధి, తలకాయ జ్ఞానం ఉంటే, సిగ్గు శరం ఉంటే
ఆ ఆర్టికల్ని ఒకసారి చదవండి, నేను ఏమి రాశాను. అదేవిధంగా మరి కంచాయలయ్య గారు కోమటోళ్ళు సామాజిక స్మగ్లర్స్ అన్నప్పుడు విర్రవీగిపోయినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వర నోరు ఎందుకు పడిపోయింది ఈ విషయంలో? మాలల సామాజిక స్మగ్లర్స్ అన్నప్పుడు నీ నోరు ఎందుకు పడిపోయింది? నీకు ఒక ఛానల్ ఏదో ఉంది కదా, నువ్వు మాట్లాడాలి కదా దాని విషయంలో. కోమటోళ్ళు స్మగ్లర్స్ అన్నప్పుడేమో నువ్వు రియాక్ట్ అయ్యావు. మాలలు సామాజిక స్మగ్లర్స్ అన్నప్పుడు, ఈ విఠల్ అనేటువంటి దేడిదమగ్గాడు అన్నప్పుడు నువ్వు మాట్లాడలేదు. మరి నిన్నేమనాలి? నీ విషయం ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజల మొత్తానికి, బయట వాళ్ళకు కూడా అర్థమైంది ఏమిటంటే, నీ ఇంటికి నడ్డా, బీజేపీ నాయకుడు నడ్డా వచ్చినప్పుడే నీ యొక్క రంగు బయటపడ్డది. అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. గోపినాథ్ కూడా December 1 మీటింగ్ పోయినవా అని మాట్లాడావు. గోపినాథ్ ఎందుకు పోడు? అక్కడ నేను చెప్పిన విషయాలు నీకు గనక గమనంలో ఉన్నట్టయితే ప్రొఫెసర్ నాగేశ్వర్, నువ్వు గనక ఒకసారి అది రివైండ్ చేసుకుంటే, నేను చెప్పింది అడుగు తినే వాళ్ళతోటి పోటీ పడకండి, అధికారం వైపు అడుగులేయండి అని చెప్పాను. ప్రాబ్లం అది నీకు కష్టమై ఉంటుంది, ఎందుకంటే నీ మార్వాడి కులాలు మొత్తం కూడా దేశాన్ని దోసుకు తింటున్నాయి కదా, దాంట్లో నువ్వు కూడా ఒక భాగమే కదా. కాబట్టి నువ్వు సామాజిక స్మగ్లర్స్ అని ఐఎల్ఐ అన్నప్పుడు ఏ విధంగా అయితే మాట్లాడేప్పుడు, మాలల సామాజిక స్మగ్లర్స్ అన్నప్పుడు నీకు నీతి నిజాయితీ ఉంటే నువ్వు దాన్ని మాట్లాడు. మేమంటే యాక్చువల్గా మాలలు కానీ మాదిగలు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి వస్తు సంపదని దోచుకోవడానికి అవకాశం ఉందా? నువ్వు ఒక కులాన్ని ఇంకొక కులం తిడితే నీ మనుస్మృతి ప్రకారం, నీ మనువాద ప్రకారం, తగాద డివైడ్ అండ్ రూల్ పాలసీ ప్రకారం నువ్వు సంతోషపడవచ్చు. కానీ నీకు అది తగదు, గుర్తుపెట్టుకో. గోపినాథ్ ఖచ్చితంగా ఎక్కడ న్యాయం ఉంటుందో అక్కడే ఉంటాడు. ఆ మీటింగ్ పోవడానికి నేను ఇచ్చినటువంటి నినాదమే అక్కడ దానికి బేసు. అదేమిటంటే అధికారం వైపు అడుగులేయండి, అడుగు తినే దగ్గర పోటీ పడకండి అని చెప్పేసి మాలలకు నేను అడ్రస్ చేశాను. దాని విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది, విఠల విషయం వదిలేసేయండి, బుర్రలేదు, దేడిదమాకి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాడు. ఇంకొకరు ఎవరంటే పిఎల్ విశ్వేశ్వరరావు గారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఒకే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆయన రాజ్యాంగ పీఠికలు చదివాడు, ఇవన్నీ మా పిల్లలకు కూడా, మా మనవాళ్ళకు కూడా వచ్చు, కంఠస్థ వచ్చు. నువ్వన్నా ఏది పేపర్ చదివావు కానీ మా పిల్లలకి కంఠస్థం కూడా వచ్చు, మా మనవాళ్ళకే వచ్చు, 6-7 సంవత్సరాల పిల్లలకే వచ్చు కంఠస్థం. కానీ మా దగ్గర 90% ఉన్నారు, మాలల 10% ఉన్నారన్నారు ఈ తెలంగాణ విషయంలో. కానీ నీ దగ్గర ఏమి స్టాటిస్టిక్స్ ఉన్నది, ఏవి లెక్కలు ఉన్నాయి నీ దగ్గర? నువ్వేమన్నా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేసావా, సెన్సస్ డిపార్ట్మెంట్ని? తెలంగాణలో ఇంతవరకు ఎస్సీ జనాభా ఉన్నది కానీ మాలా మాదిగా మిగతా కులాల యొక్క జనాభా లేదు ఇక్కడ. నువ్వు ఎట్లా మాట్లాడతావు? బుర్ర ఉందా నీకు అసలు? పిఎల్ విశ్వేశ్వరరావు, యు ఆర్ మై ఫ్రెండ్, బట్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ. నువ్వు ఒక పబ్లిక్ డొమైన్లో నువ్వు మాదిగలు 90% ఉన్నారు, మాలల 10% ఉన్నారని చెప్పేసి పిచ్చికోతలు ఎట్లా కోస్తావు? బంద్ చేయి వాటిని, జాగ్రత్త. ఎందుకంటే పరువు పోగొట్టుకోకు. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇక కన్నెగంటి రవి అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక ఛానల్ ఉంది. దాంట్లో డిసెంబర్ సభ, మాలల సభబేనా అని చెప్పేసి వెడ్డింగ్ పెట్టి ఒక మాట మాట్లాడు. దాంట్లో నా గురించి చాలా మాట్లాడాడు. నేను ఎక్కడ బయలుదేరాను, నేను రాడికల్గా బయలుదేరాను, అక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు అని మాట్లాడాము. కానీ నువ్వు కేజీఎఫ్ అని ఇక్కడ హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది, కమ్మా గ్లోబల్ ఫోరం అని ఒక మీటింగ్ జరిగింది. అందులోకి విదేశాల నుంచి కూడా కమ్మోళ్ళు వచ్చారు ఇక్కడికి. మరి దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఆ కులం మీటింగ్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు చంద్రబాబు నాయుడు బంధువు కదా, నువ్వు చంద్రబాబు నాయుడు యొక్క అడుగులకు మడుగులు ఎత్తేవాడివి కదా, కారంచేడులో మాదిగలు నరికినటువంటి జాతికి సంబంధించిన వాడివి కదా, నువ్వు నన్నెట్లా కామెంట్ చేస్తావు? అక్కడ కూడా నేను చెప్పింది చాలా క్లియర్గా ఉంది. ఏమని? అడుగు తినే దగ్గర పోటీ పడకండ్రా, అధికారం వైపు అడుగులేద్దాము, అన్ని కులాలు కలిసి అధికారం చేపడదాం రమ్మని చెప్పాను నేను. దాన్ని నువ్వు వక్రీకరించావు. నీకు బుర్ర లేదనేది అర్థమైంది. కన్నెగంటి రవి, బుర్ర ఉపయోగించు. నువ్వు కూడా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చావు. లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు కానీ నీ యొక్క పోకడలు చూస్తుంటే నువ్వు ఒక ఎన్జిఓ పెట్టుకొని నడుపుకో, అట్లా బతుకు. కానీ డాక్టర్ గోపినాథ్ మీద మాత్రం కామెంట్ చేయకు.
యూ కెనాట్ మ్యాచ్ హిమ్ ఇన్ ఎనీ వే. ఇకపోతే పృథ్వీ దీన్ని ఆర్గనైజ్ చేశాడు. ఈ పృథ్వీ సామాజిక న్యాయం అంటాడు. బీసీ కులాలలో ఏబిసిడిఈ ఉందని చెప్తారు. ఇప్పుడున్నటువంటి ఇందులో ఉన్నటువంటి బీసీ నాయకులంతా కూడా బీసీ కులాలలో చాకలి వాళ్ళ గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మంగలి వాళ్ళ గురించి మాట్లాడారా? అదేవిధంగా బీసీలో ఉన్నటువంటి 160 కులాలు ఏమో ఉన్నాయి. ఏ కులాలు ఇప్పటి వరకు విద్యా రంగంలో, వైద్య రంగంలో, ఉపాధి రంగంలో, ఆస్తి రంగాలలో ముందున్నారు? వాళ్ళ గురించి మీరు మాట్లాడరేమిటి? ఈ మాలామాదిగల పంచాయతీ మీకెందుకురా? మీ కులాల్లో ఉన్న వాళ్ళని బాగు చేయండి కనీసం. విటలైతే దేనికి మన ఆర్ఎస్ఎస్ బీజేపీకి అమ్ముడుపోయాడు. మరి మీరు కూడా అమ్ముడుపోయారా? ఇది నా ప్రశ్న. ఆర్ఎస్ఎస్ బీజేపీలోకి పోతే పోండి డైరెక్ట్గా. పృథ్వీ ఎన్నికలప్పుడు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు బండి సంజయ్ గారిని గెలిపించాలని చెప్పేసి ప్లాన్ చేశాడు. అందుకని అతను ఎస్డిఎఫ్ నుంచి రిమూవ్ చేశాం, సోషల్ డెమోక్రటిక్ ఫోరం నుంచి. నువ్వు నీ కులపోడు కాబట్టి నువ్వు సపోర్ట్ చేసుకున్నప్పుడు మరి మిగతా వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడు? మిగతా అనేక కులాలు, చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి ఇలాంటి కులాలు చాలా ఉన్నాయి. అవి ఏవి కూడా ఉద్యోగాలు లేవు ఇప్పుడు. ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఒకళ్ళని ఇద్దరి మీద చూపిస్తావా ఈ కులాల నుంచి, చాకల నుంచి? ఇప్పటికి కూడా కార్పొరేటీకరణ జరుగుతుంది. ఏది మంగలి వాళ్ళ పని కూడా. దాని గురించి మాట్లాడావా? నువ్వు మాట్లాడలేదు. మరి నీకేం రైట్ ఉంది ఈ విషయం మాట్లాడడానికి? మేము చాలా క్లియర్గా చెప్తున్నాము, ఎస్సీ వర్గీకరణని వెల్కమ్ చేస్తున్నాము. ఆ జడ్జిలు ఏమి ఇచ్చారనేది కూడా మేము చూసాము. అందులో ఎంపెరికల్ డేటా తీసుకోమన్నారు. ఎంపెరికల్ డేటా తీసుకుంటే ఎంపెరికల్ డేటా ఎవరు తీయాలి? జనాభా లెక్కలు ఎవరు చేయాలి? ఆ మాత్రం దమాగు లేదా మీకు? మీరు లీగల్ ప్రొఫెషన్లో ఉన్నారు, జర్నలిస్ట్ ప్రొఫెషన్లో ఉన్నారు, ప్రొఫెసర్స్గా పనిచేశారు. ఎవడరా లెక్కలు తీయాల్సింది? సెంట్రల్ గవర్నమెంట్ తీయాలి. సెంట్రల్ గవర్నమెంట్ తీసేటప్పుడు అది రిజిస్టర్ జనరల్ ఆఫ్ కమిషన్ ఏదైతే ఉందో, సెన్సస్ కమిషన్ ఏదైతే ఉందో అది తీసి లెక్కలు చూపించాలా. 90% మాదిగలు అని చెప్పడానికి నీకేం రైట్ ఉందా పిఎల్ విశ్వేశ్వరరావు? కొంచెం బుర్ర ఉపయోగించు మాట్లాడేటప్పుడు. ఏదో నీకు 4 ఇంగ్లీష్ ముక్కలు వస్తాయని చెప్పేసి లెఫ్ట్ అండ్ రైట్ మాట్లాడకు, వాస్తవాలు తెలుసుకో. ఇకపోతే మీకు వీళ్ళెవ్వరికి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి, దాని ప్రకారమే రాజకీయాధికారాన్ని సంపాదించాలని చెప్పేటువంటి మాన్యవర్ కాంశీరాము గురించి మాట్లాడే ధైర్యం ఒక్కడికి లేదు. మీరు ఎక్కడైనా కాంశీరామ్ ఫోటో పెట్టారా? కాంశీరామ్ గారి ఫోటో పెట్టారా ఎక్కడైనా మీరు? ఆయన ఉత్తరప్రదేశ్లో యాదవులతోటి కలిసి, ములాయం సింగ్ యాదవ్తో కలిసి గవర్నమెంట్ ఏర్పరిచాడు కదా. ఆయన ఫోటో పెట్టే ధైర్యం ఉందరా మీకు? మీకు ఎవరికి లేదు. ఆయన చెమారే కదా. మీరంతా కూడా జగజ్జన్ రామ్ వారసుల్లాగా తయారయ్యారు, బ్రోకర్లాగా తయారయ్యారు. రాజకీయ బ్రోకర్లు గోతికాడ నక్కలాగా వేసి చూస్తున్నారు. బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు పిలుస్తారేమో, ఏమైనా కమిషన్ పొజిషన్స్ ఇస్తారేమోనని. అవి మానేయండి. మీరు నిజాయితీ ఉన్నట్లయితే, సామాజిక న్యాయం పట్ల నిజాయితీ ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ఎస్సీ, ఎస్సీ, బీసీ మైనారిటీలో ఉన్నటువంటి కులతత్వాన్ని తగ్గించే కార్యక్రమాలు చేయండి. మీరు ఇంతవరకు చేశారా? ఏమన్నా కులతత్వాన్ని తగ్గించారా? మీ ఇళ్లలో కులాంతర వివాహాలు జరిగినాయా? మంథని మధుని అక్కడ మంథనిలో చంపేసినప్పుడు మీరు ఎక్కడ పోయి, మీ నోర్లు ఎక్కడ పడ్డాయి? మీరు పడిపోయినాయి కదా మీ నోర్లు. మాట్లాడారా? మంథని మధు మాదిగా మేము వెళ్ళేసి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. మీరు వెళ్ళారా? రెండవది మంథని మధు విషయం ఒకటి. 2000 ఇంకొక విషయం, కడియం శ్రీహరి గారు మాదిగే కదా. కడియం శ్రీహరి గారికి ఓట్లు వేయొద్దని చెప్పినటువంటి మందకృష్ణ మీకు నాయకుడు ఎట్లయ్యాడు? కడియం శ్రీహరి గారికి ఏం ఓట్లు వేయొద్దు, బీజేపీకి ఓట్లు వేయాలి, కర్ణాటక కూడా పోయి బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పాడు. మందకృష్ణ ద్వారా మీరు బీజేపీలో జాయిన్ అవుదాము, ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవుదాము, విశ్వ హిందూ పరిషత్తులో జాయిన్ అవుదాము, మాకు ఏమాత్రం అబ్జెక్షన్ లేదు. పోయి బేఫ్కర్గా జాయిన్ అండి. ఈ దరువేళ్ళన జాయిన్ అయినట్టు మీరు కూడా జాయిన్ కండి. ఈ పిచ్చి వేషాలు వేయకండి, ఇది అంగీలు మార్చకండి, కండవులు మార్చకండి. మీరు
మీకు నిజంగానే పొజిషన్స్ కావాలనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏలుతుంది కాబట్టి దాంట్లోకి వెళ్ళేటువంటి ఆలోచన మీకు ఉంది కాబట్టి ఈ మీటింగ్ ఉద్దేశం అదే. మరి ఎవడైనా ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా ఇంతవరకు ఇండియన్ హిస్టరీలో ఈ 75 సంవత్సరాల హిస్టరీలో ఒకే కులాన్ని అడ్రస్ చేసినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఎవడైనా కనపడ్డా? ఇక్కడే మీకు ఒక మాట మాట్లాడాలి. మందకృష్ణ ప్రెస్ మీట్లో మాల మేధావులంతా మనువాదులు, నరేంద్ర మోడీ మానవతావాది అన్నాడు. మరి మీరు దీన్ని ఒప్పుకుంటున్నారా చెప్పండి. నరేంద్ర మోడీ మానవతావాది అయితే మీతోటి మాట్లాడాల్సిన అవసరమే నాకు లేదు, మీ గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే నాకు లేదు. నరేంద్ర మోడీ మానవతావాదా లేకుంటే గుజరాత్ గాయం మీకు గుర్తుందా ఏమన్నా? దీని విషయంలో మందకృష్ణను ప్రశ్నించండి మీరు. నరేంద్ర మోదీ మానవతావాది ఎట్లయిరా మెంటల్గా? మాల మేధావులంతా మనువాదులు కావచ్చేమో కానీ నరేంద్ర మోడీ మానవతావాది ఎట్లయిండో తేల్చండి దాన్ని. అది చేత కాదు మీకు. దీని అర్థం ఏమిటంటే మీరు మొత్తంగా కూడా బీజేపీ సైడు అడుగులు వేస్తున్నారు. తెలంగాణ ఈజ్ ద గేట్వే ఫర్ సౌత్ ఇండియా. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్లాన్ ఏమిటంటే తెలంగాణలో మొదట అధికారాన్ని కైవసం చేసుకొని ఇలాంటి మెంటల్ మేధావులు మొత్తాన్ని కూడా పొజిషన్లోకి తీసుకొని, ఎందుకంటే మీకు బీఆర్ఎస్లో దొరకలేదు, మీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా దొరకలేదు, కాబట్టి మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు బీజేపీ బాట పట్టబోతున్నారు. పట్టుకోండి, యూ హ్యావ్ ఎ రైట్, వీ రెస్పెక్ట్ యువర్ రైట్, గో ఎహెడ్ విత్ దట్. కానీ ఓపెన్గా ఉండండి. మేమేదో సామాజికవేత్తలమి, మేము సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాం, థర్డ్ క్లాస్ మాట్లాడకండి. ఇక్కడ కడియం శ్రీహరి గారి విషయం వస్తే, కడియం శ్రీహరి ఎంఆర్పిఎస్ పెట్టినప్పటి నుంచి కూడా డబ్బులు ఇచ్చాడు, మద్దతు తెలిపాడు, అన్నీ చేశాడు. మరి కడియం శ్రీహరిని ఎందుకు వ్యతిరేకించావు నువ్వు? మందకృష్ణ నువ్వు ఎందుకు వ్యతిరేకించావు? 2006లో నిన్ను జూపుడి ప్రభాకర్ని ఇద్దరిని పిలిచాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి పిలిచినప్పుడు మీకేం కావాలి అంటే మీ ఇద్దరు మాకు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వమన్నారు. ఎమ్మెల్యే సీట్లు మేము 2 సీట్లు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేము, నీకేం కావాలో చెప్పండి అన్నాడు. జూపుడి ప్రభాకర్ చాలా ప్లెయిన్గా మాకు ఎమ్మెల్సీ సీట్ ఇప్పించమన్నాడు. ఓకే, గివెన్, గ్రాంటెడ్. నీకేం కావాలన్నావు అంటే, నేను కనుక ఎమ్మెల్సీ సీట్ తీసుకుంటే మా వాళ్ళు తంతారు, కాబట్టి నాకు ఎమ్మెల్సీ సీట్ వద్దు, నాకు డబ్బులు కావాలన్నావు. ఇదొకటి. నిజామాబాద్లో నీకు వచ్చే ఎమ్మెల్సీ సీట్ని ఎవరికి ఇచ్చావు? నిజామాబాద్ నుంచి డి రాజేశ్వరరావు అనే అతనికి ఇచ్చావు. అతని దగ్గర నువ్వు ఎంత డబ్బులు నొక్కావు? 40 లక్షలు నొక్కావని చెప్పేసి అతను దేశమంతా తిరిగి చెప్పాడు. ఒకసారి అది రివైండ్ చేసుకొని మైండ్స్లో. కాబట్టి మందకృష్ణ నిన్నగాక మొన్న ఇక్కడ తర్వాత ఇదే బ్యాచ్, ఈ మేధావి వర్గమే, ఈ బీసీ మేధావి వర్గమే, నేను బీసీలు అనట్లేదు, ఫర్ దట్ మ్యాటర్ నాకు ఏ క్యాస్టు శత్రువు కాదు. నా శత్రువు బ్రాహ్మణిజం. ఫిలసాఫికల్ ఎనిమీ ఈజ్ బ్రాహ్మణిజం. మై ఫిజికల్ ఎనిమీ ఈజ్ హూ ఎవర్ ఈజ్ బ్రాహ్మణైజ్డ్. ఇఫ్ యు ఆర్ బ్రాహ్మణైజ్డ్ యు ఆర్ మై ఎనిమీ. సో ఈడబ్ల్యూఎస్ వచ్చినప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి 3% లేని వాళ్ళకు 10% ఇచ్చినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? ఎక్కడ నిద్రపోయారు? మీరు మాట్లాడొద్దా? మీరు మీటింగ్లు పెట్టొద్దా? సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టకపోయారా ఈడబ్ల్యూఎస్ గురించి? ఎందుకు మాట్లాడలేదు? మీ బాస్ అక్కడ బీజేపీ ఉన్నది కాబట్టి మీరు మాట్లాడలేదు. ఈరోజు ఒక బీసీ క్యాండిడేట్కి ఫార్వర్డ్ కమ్యూనిటీలకు ఉన్నటువంటి క్యాండిడేట్ కన్నా అనేక రెట్లు మార్కులు వచ్చినా కూడా బీసీ క్యాండిడేట్కి రాకుండా అతనికి సీట్ వచ్చింది. మీకు దమాకి ఎక్కట్లేదా? అది మీ బుర్ర పనిచేయట్లేదా ఆ విషయాలు మాట్లాడడానికి? ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడారా మీరు ఎవరన్నా? మాట్లాడలేదు. మరి దీన్ని ఏమంటారు? మీ డబుల్ స్టాండర్డ్ అంటారా లేదా? తరువాత జయదీర్ తిరుమల గారు ఒక మాట మాట్లాడుతూ బ్రాహ్మణ వర్గాలు ముందుకు రావాలి ఈ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో అన్నాడు. అరే, ఇప్పుడు ఆల్రెడీ చాలామంది బ్రాహ్మణ వర్గాలే చేస్తున్నాయి ఈ కార్యక్రమం అంతా. డివైడ్ అండ్ రూల్ పాలసీ ఈజ్ ద బ్రాహ్మణ్స్ ఎజెండా. కాబట్టి దాన్ని ఆల్రెడీ చేస్తున్నావు, నువ్వు ఇంకెందుకు మాట్లాడుతున్నావు? ఆల్రెడీ వాళ్ళు చేస్తూనే ఉన్న పనే చేస్తున్నారు. ఇప్పుడు సౌత్ ఇండియాని ఆక్రమించడానికి ప్లాన్ చేస్తున్నారు. మేల్కొనండి. రేపు ఉత్తరప్రదేశ్, ఏది బీహారు, రాజస్థాను, గుజరాత్ లాగా ఈ సౌత్ ఇండియా కూడా ఇప్పటికి కొంచెం ఎడ్యుకేషన్లో ముందున్నది, తర్వాత హెల్త్లో ముందున్నది, ఎంప్లాయ్మెంట్లో ముందున్నది.
కొద్దిగా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. దాన్ని సర్వనాశనం చేయడానికి మార్వాడీలు, తర్వాత ఈ బ్రాహ్మణైజ్డ్ పార్టీస్ వస్తున్నాయి. వాటి గురించి ఆలోచించండి మేధావులారా, మీరు నిజంగా మేధావులైతే. లేదు, వీఆర్ ఇంటలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్ అని బ్రాండ్ వేసుకుంటారా, ఆ ప్రాస్టిట్యూషన్ చేయండి. అన్ని పార్టీలుగా ప్రాస్టిట్యూషన్ చేయండి. మధురవాణికి ఉన్న జ్ఞానం కూడా లేదు మీకు, మధురవాణికి ఉన్న నీతి కూడా లేదు. సానికి కూడా నీతి ఉండాలిగా సార్ అన్నది ఇది. ఇకపోతే మంతని మధు విషయానికి వస్తే, మంతని మధుని చంపింది ఎవరు? ఈ మందకృష్ణ ఎంఆర్పిఎస్ పోరాడిందా అక్కడ? అతను మాదిగే కదా. హుజూర్ నగర్లో జరిగినటువంటి అతని గురించి పట్టించుకోకపోవచ్చు, అతని మాల కాబట్టి. ఇక్కడ చేయాలి కదా, నువ్వు చేయలేదు. అదేవిధంగా రామోజీపేటలో మాదిగల్ని బీసీలు తరిమి కొట్టారు, అంబేద్కర్ స్టాచ్యూ పెడుతున్న దగ్గర. నువ్వు వెళ్ళావా అక్కడికి? అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉన్నారు కాబట్టి నువ్వు పోలేదు. అదే కదా, నువ్వు ఆలోచించుకో ఒకసారి. అక్కడికి స్కైలాబ్ కేవీపీఎస్ వెళ్ళింది అక్కడికి. మీరెవరైనా వెళ్ళారా? బీసీ నాయకులు, ఇప్పుడు బీసీ ఫోజులు కొడుతున్నటువంటి ప్రొఫెసర్స్ ఎవరైనా వెళ్ళారా అక్కడ రామోజీపేటకి? దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, రీసెంట్గా జన్వాడ్ అనే గ్రామంలో చేవెళ్ళ దగ్గర శంకరపల్లి మండలంలో అక్కడ మాదిగల మీద బీసీలు దాడి చేశారు. అక్కడ చర్చిని గోలగొట్టారు. మరి మీరు ఎవడో మాట్లాడలేదు ఎందుకురా? మరి మీరు సామాజిక న్యాయస్తులు కదా, మీరు జడ్జిమెంట్స్ ఇస్తారు కదా, మరి మీరు ఎందుకు మాట్లాడలేదు? జన్వాడ దగ్గర మాదిగలను తరిమి కొట్టినప్పుడు, మాదిగల మీద మాదిగ ఇళ్లను నాశనం చేసినప్పుడు, చర్చిని పగలగొట్టినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? మీకు అప్పుడు సామాజిక న్యాయం గుర్తు రాలేదా? చెప్పండి. మీరు నిజాయితీ పరులైతే, నిజంగానే మేధావి వర్గం అయితే జన్వాడకి ఎందుకు పోలేదు? అక్కడికి బీఎస్పీ వెళ్ళింది. ఇక రీసెంట్గా ఏది తుక్కుగూడ జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఒక మాదిగ హెడ్ మాస్టర్ని 8వ తరగతి చదువుకుంటున్నటువంటి ఒక పిల్లాడి కాళ్ళు మొక్కిచ్చారు. ఆ రాములు అనేటువంటి టీచర్ మాకు కలిశాడు. మరి నీ నోరు ఎక్కడ పడిపోయింది? మరి ఈ సోకాళ్ళు సామాజిక న్యాయ మేధావులంతా కూడా, వీళ్ళంతా ప్రొఫెసర్స్, వీళ్ళంతా కూడా పాఠాలు చెప్పారు కదా యూనివర్సిటీలలో. వీళ్ళ నోర్లు ఎక్కడ పెట్టుకున్నారు? వీళ్ళ తలకాయ ఎక్కడ పెట్టుకున్నారు? ఆ టీచర్కి ఎందుకు సపోర్ట్ ఇవ్వలేదు? మేము వెళ్ళాం కదా సపోర్ట్గా. అతను మాదిగ కదా, మాకే కులతత్వం ఉంటే మేము ఎందుకు పోతాం? మాలలుగా మేము పోము. కానీ మేము పోయాము, ఆ టీచర్ తోటి మాట్లాడాము, టీచర్ తోటి అక్కడ పిటిషన్ ఇప్పించాము, ఆ కేసు బుక్ చేయించాము. మరి మీకు దమాకున్నదా? మీకు అసలు మీరు మనుషులేనా? జన్వాడ విషయంలో మాట్లాడలేదు, తర్వాత శంకరపల్లి దగ్గర జన్వాడ విషయంలో మాట్లాడలేదు, తర్వాత మంతని మధు దగ్గర మాట్లాడలేదు, రామోజీపేట విషయంలో మాట్లాడలేదు. మీ ఎంఆర్పిఎస్ ఏం ఉద్యమం చేసింది? డబ్బులు తీసుకోవటం, తర్వాత ఎవడి మీద ఎవడు మాలవాళ్ళ మీద మాట్లాడటం. నేను మానవుల తరపున గురించి కూడా మాట్లాడలేదు, మీ యొక్క నిజాయితీ గురించి మాట్లాడుతున్నాను. మీ నిజాయితీ అనేది మధురవానికి ఉన్నటువంటి నీతి కూడా లేదు మీకు. అందుకని ఐ కాల్ యు ఆల్ పీపుల్ యాజ్ ఇంటలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్. జాగ్రత్త. మాలలు సామాజిక స్మగ్లర్స్ అన్న విఠల్ చెప్పు తీసుకొని తంతాం. జాగ్రత్త. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి. వాస్తవాలు తెలుసుకొని, అరే మేము రిజర్వేషన్ వర్గీకరణకి వ్యతిరేకం కాదు, మేము ఇచ్చాము ఆల్రెడీ, ఇదిగో ఈ మెథడ్ ప్రకారం చేయండి, ఎంపరికల్ డేటా తీసుకొని చేయండి. వీళ్ళు తీసేటువంటి జనాభా లెక్కలు కోర్టులు ఒప్పుకోవు, అది సెన్సస్ వాళ్ళు చేసిన, కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది, రాష్ట్ర ప్రభుత్వాలకి చేసి తన్నుకు చావడం అని చెప్పింది. దీని విషయం అర్థం చేసుకోండి. వీఆర్ ఫర్ కేటగరైజేషన్, ఐ ఆమ్ ఫర్ కేటగరైజేషన్. నేను ఇప్పుడే కాదు 2005లోనే రాశాను, చూసుకోండి. 2005లో ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఎడిటోరియల్ పేజ్ చదవండి. మీకు చేత కాకపోతే నేను ఇస్తాను మీకు కాపీలు, అది తీసుకోవడం చేత కాకపోతే. అప్పుడే చెప్పాను, రిజర్వేషను కేటగరైజేషన్ జరగాలి, అది ఏబిసిడి కాదు, అది ఉన్నటువంటి కులాల్లో ఇప్పటి వరకు వెనకబడి కులాలందరికీ వాళ్ళ తల్లిదండ్రుల యొక్క సామాజిక, వాళ్ళ ఆర్థిక, వాళ్ళ విద్యా ప్రమాణాలు తీసుకొని వాళ్ళని ముందు పెట్టాలి అని చెప్పాను. వాళ్ళకి సపరేట్ మార్క్స్ ఇచ్చి, వాళ్ళకి సపరేట్గా ఒక 100 మార్కులు ఇచ్చి, ఆ 100 మార్కుల్లో ఏ
మీ డిఫెక్ట్స్ ఉన్నాయో, ఏ ఏ డెఫిషియన్సీస్ ఉన్నాయో వాటిని తీసుకొని ఒకటి ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇంకొక 100 మార్కులు తీసుకొని ఈ రెండింటిని టాలీ చేసి ఎవరైతే నిలబడతారో వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాను. ఇది సామాజిక న్యాయమా అని చెప్పి మీరు చేసేటువంటి వదరబోతు మాటలు సామాజిక న్యాయమా? బుర్రలేని మాటలు మాట్లాడకండి. మేధావర్గం ఇప్పటికీ సమాజంలో కొద్దో కొంచెం గౌరవం ఉంది మీకు, అది పోగొట్టుకోకండి. ఇక ఈ కేజీఎఫ్ పెట్టినటువంటి కమ్మ గ్లోబల్ ఫోరం పెట్టిన వాళ్ళని ఏమనకుండా కన్నిగంట రవి అనేటువంటి ఒక ఎన్జిఓ పెట్టుకొని నడుపుతున్న ఆయన చంద్రబాబు తమ్ముడు మా మీద కామెంట్ చేస్తాడు. మీకు అసలు ఏమైనా బుర్ర ఉంటే, ఆ బుర్రలో మెదడు ఉంటే వాస్తవాలకు రండి. ఇది ఆర్ఎస్ఎస్ బీజేపీ సైడు వెళ్ళటానికి వేసుకునే మార్గాలలో ఇది ఒక మార్గం అని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నా. లేకుంటే మీకు మందకృష్ణ ద్వారా మీకు ఇది నరేంద్ర మోడీ గారికి ఏమన్నా రూట్ కావాలనుకుంటే చేసుకోండి, ఓపెన్గా చేయండి, సిగ్గు లేకుండా చేయండి. మిమ్మల్ని ఎవడు తప్పుపట్టాడు. అనేక మంది బీజేపీలోకి జాయిన్ అవుతున్నారు, మీరు కూడా జాయిన్ కండి. బండి సంజయ్ బాజాప్తగా బీజేపీని భుజాన్ని వేసుకొని తిరుగుతున్నాడు. బండి సంజయ్ కాదు, లక్ష్మణే కాదు, బీసీ కులాల్లో ఉన్న వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళు ఎవరు అబ్జెక్షన్ పెట్టట్లేదు. మరి మీరు రెండు ఎదవేషాలు ఎందుకు వేస్తున్నారు? అటొక ముసుగు ఇటొక ముసుగు ఎందుకు తగిలించుకుంటారు? వామపక్ష మేధావులు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ 30 సంవత్సరాలు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు మీరే కదా. మరి ఈరోజు మందకృష్ణ వెళ్ళి మతోన్మాదుల దగ్గర, కులోన్మాదుల దగ్గర కూర్చున్నాడు. నరేంద్ర మోడీని మానవతావాది అంటున్నాడు. మరి మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని చెప్పేసి వామపక్ష మేధావులు కూడా నేను అడుగుతున్నా. జవాబు చెప్పండి. ఒకడేమో విప్లవ పార్టీలో ఉంటాడు, నరేంద్ర మోడీ గారు మీటింగ్కి వెళ్ళమంటాడు. ఇంకొకడేమో కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటాడు, మందకృష్ణ చేసేది కరెక్టేనా అంటాడు. ఏమిటి డబుల్ స్టాండర్డు? మీకన్నా మధురవాణి నయం కదా. చెప్పండి, అవునా కాదా? ఎప్పుడో ఆయన 1915లో రాసినటువంటి కన్యాశుల్కంలో మధురవాణి అని చాలా క్లియర్గా చెప్పుద్ది. సౌజన్యరావు పంతులతోటి నన్ను ఒకడు ఉంచుకున్నాడు, నేను ఇంకొకటి ముద్దు పెట్టను అన్నది. మరి మీరు లెఫ్టిస్ట్ సర్కిల్లో ఉన్నటువంటి మీటింగుల్లో ప్లాట్ఫామ్స్ ఎక్కుతారు, విప్లవం జిందాబాద్ అంటారు, ఎంఎల్ పార్టీలు జిందాబాద్ అంటారు, ఇక్కడికి వచ్చి ఏదో పాటలు పాడుతుంటారు. ఏమిటిది? ఎవడు గమనించడం అనుకుంటారా మిమ్మల్ని? బుర్రలు సరి చేసుకోండి. ఎప్పటికైనా బుర్రలు సరి చేసుకొని వాస్తవాలు మాట్లాడటానికి దగ్గరికి రండి. నా ఆర్టికల్ చదవండి. 2005లో నేను రాసిన ఆర్టికల్ చదవండి. నేను మొన్న ఇచ్చినటువంటి మెమోరండంలో కూడా ఇప్పటి వరకు బడిమిట్ లెక్కనటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో ఎస్సీలలో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి మొట్టమొదటి రిజర్వేషన్స్ ఇవ్వండి. ఇప్పటి వరకు రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళు మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక గ్రూపులో పడేయండి. తెలంగాణలో మాలా మాదిగల మధ్య ఏ విషయంలో కూడా తేడా లేదు. ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజంగానే ఆంధ్ర మాలలు ఖచ్చితంగా ముందే ఉన్నారు. వాళ్ళకు ఉన్న అడ్వాంటేజెస్ ఏమిటి అంటే రెండు. ఒకటి, వాళ్ళకి తిండి లేక బ్రిటిషర్స్ పెట్టినటువంటి బోర్డింగ్ స్కూల్లో చదువుకొని తిండి కొరకు ఆ పురుగులన్నం తిని వాళ్ళు చదువుకొని ముందుకొచ్చారు. రెండవది, గాంధీ పూనా ప్యాక్ట్కి వ్యతిరేకంగా జరిగినటువంటి పూనా ప్యాక్ట్ తర్వాత అంబేద్కర్కి వ్యతిరేకంగా జరిగినటువంటి హరిజనోద్ధరణ కార్యక్రమంలో గాంధీ పెట్టినటువంటి హరిజన హాస్టల్ చదువుకొని ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్కును తెలంగాణకు ఆ తేడా ఉంది. ఇది ప్రాంతీయ విభేదాలు ఉన్నాయి. దీని విషయం మాట్లాడి మీరంతా కూడా తెలంగాణ ఉద్యమం కొరకు మాట్లాడిన వాళ్ళే కదా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళే కదా. కానీ మరి తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల గురించి ఎందుకు తెలియదురా మీకు? సామాజిక పరిస్థితులు ఏమిటి, ఏ సమాజం ఏ కులం ఎంత వెనకబడి ఉన్నది, అసలు మీ బీసీ కులాల్లో వెనకబడి వాళ్ళ గురించి కూడా పట్టించుకోరు మీరు. 7-8 కులాల వాళ్ళే దొబ్బుకు తింటున్నారు మీరు. తెలంగాణలో ఒక డైరెక్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన వాడు ఒక్కడే ఉన్నాడు మహబూబ్నగర్ జిల్లా నుంచి, మాల నుంచి. 2 ఐపీఎస్ ఆఫీసర్లు మాదిగ కులం నుంచి ఉన్నారు. మిగతా వాళ్ళు ప్రమోటీసే ఉన్నారు. ఆర్థికంగా ఈ 2 కులాలు గోచిపెట్టుకొని తిరుగుతున్నాయి ఊళ్ళల్లో. వీళ్ళందరినీ మీరు చంపుతున్నారు, బీసీలు అని చెప్పేసి చంపుతున్నారు. కానీ మీ నోరు లేవదు. ఎక్కడ మాదిగల మీద
మాలల మీద దాడి జరిగినా కూడా ముఖ్యంగా మాదిగల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి. దానికి మీ బీసీ నాయకులు ఎవడు ముందుకు రాడు, నోరు మోస్తారు. కానీ మాలల మీద పడి ఏడుస్తున్నారు. అరే మేము వీఆర్ డెమోక్రాట్స్. ఐ విష్ ఆల్ ద క్యాస్ట్ షుడ్ బి డెమోక్రటైజ్డ్. ఫ్రమ్ బ్రాహ్మణ్స్ టు లోయెస్ట్ క్యాస్ట్ షుడ్ బి డెమోక్రటైజ్డ్. కులతత్వం ఉన్నంత వరకు ఈ కులం అనేది ఇట్ ఈస్ ఎగెనెస్ట్ ఈక్వాలిటీ, ఎగెనెస్ట్ ఫ్రీడమ్, ఎగెనెస్ట్ ఫ్రెటర్నిటీ. అసలు డెమోక్రసీకే ఇది వ్యతిరేకం. మరి మీరు ఏమైనా కుల ఉద్యమాలు చేశారా? కులరహిత ఉద్యమాలు చేశారా? కులాన్ని నిర్మూలించాలని ఉద్యమాలు చేశారా? జస్టిస్ చంద్రకుమార్ కానీ, పిఎల్ విశ్వేశ్వరరావు కానీ, విఠలు కానీ, లేకుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ, లేకపోతే పృథ్వీరాజు కానీ, మీరెవరన్నా కుల వ్యతిరేక పోరాటాలు చేశారా మీ జీవితంలో? మీకు అసలు రైట్ ఏముంది మేము సామాజిక న్యాయం గురించి మాట్లాడతామనేది? కాబట్టి మీరంతా నా ఫ్రెండ్సే, నాకు తెలుసు. మీ వ్యవహారాలన్నీ తెలుసు. మీరు ఎక్కడెక్కడ అండర్ డీల్స్ పెట్టుకుంటారో తెలుసు నాకు. దమ్ముంటే సామాజిక న్యాయం సాధించాలంటే తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని ఐక్యం చేయడానికి రండి. ఆ ప్లాట్ఫామ్ ఏర్పడదాం రండి. దానికి ఫౌండేషన్ వేసినటువంటి కాంశీరాము గారు తోటి నడవండి. కాంశీరాము గారు అది బీఎస్పీ పనిచేస్తా లేదా నాకు అనవసరం. కాంశీరాము గారు ఇచ్చినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి బద్దులుగండి. అది బద్దులు కావంటే కులాల మధ్య కుంపట్లు పెట్టకండి. అది ఆర్ఎస్ఎస్ బీజేపీ డ్యూటీ, అది మీ డ్యూటీ కాదు. మీరు ఒకవేళ ఆర్ఎస్ఎస్ బీజేపీ సభ్యులని చెప్పండి, ఓపెన్గా మేము అగ్రీ అవుతాం. ఇప్పుడు బండి సంజయ్ తోటి మేము డిఫర్ కావట్లేదు, కిషన్ రెడ్డితో డిఫర్ కావట్లేదు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ వీళ్ళందరితో మేము తగాదగ దిగట్లేదు. మీతోటి ఎందుకు దిగుతున్నామంటే, మిమ్మల్ని ఎందుకు ఫిక్స్ చేస్తున్నామంటే మీరు డబుల్ రోల్ ప్లే చేస్తున్నారు. కనీసం మధురవాణి రోల్ కూడా ప్లే చేయట్లేదు. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. మీరు ఎవరన్నా చర్చకు రావాలనుకుంటే ఐ వెల్కమ్ ఇట్. మీరు అనవసరంగా నోరు బారేసుకోకండి. మాలలో సామాజిక స్మగ్లర్స్ కాదు, పిచ్చోడా, సామాజిక స్మగ్లర్స్ కాదు. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు లేవు, వీళ్ళు దొబ్బుతున్నది ఏం లేదు. తెలంగాణలో ఉన్నటువంటి సామాజిక వాస్తవాల్ని, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ని, తర్వాత ఎంప్లాయ్మెంట్లో ఎవరెవరు ఉన్నారు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2014 నుంచి 2023 వరకు కళాకారులకి ఏదో ఇచ్చారు బెనిఫిట్, 25,000 35,000 పర్ మంత్ ఇచ్చారు. దాంట్లో దాని ఇన్ఛార్జ్ ఎవరు? రసమయి బాలకృష్ణ. రసమయి బాలకృష్ణ చెప్పింది ఏమిటి? 586 మందికి మేము ఇచ్చాము అని చెప్పాడు. 586లో 286 మంది ఎస్సీలు ఉన్నారు, గాయకులు, కళాకారులు. వీళ్ళు 286 మందిలో 203 మంది మాదిగలే ఉన్నారు. మరి మాలలు ఎక్కడ చచ్చారా? మీరు ఎక్కడ దొబ్బు తిన్నారు? అదేవిధంగా పిడమర్తి రవి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిజామాబాద్లో ఏం చెప్పాడు? 90% ఫండ్స్ అన్నీ కూడా మేము మాదిగలకే ఇచ్చామని చెప్పాడు. ఇవన్నీ చూసుకోండి. పిచ్చి విఠలు, పిఎల్ విశ్వేశ్వరరావు, తర్వాత అక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా మీరంతా కూడా ఆలోచించండి. ఇది వాస్తవం. తీయండి, లెక్కలు తీయండి. లెక్కలు తీసి ఎవరి జనాభా ప్రకారం వాళ్ళు తీసుకుందాం. మీరు 7-8 కులాలు కలిసి బీసీలో మొత్తాన్ని నాశనం చేసే పద్ధతిలో చేయకండి. మీరు సామాజిక న్యాయవేత్తలు కాదు, మీరు దోపిడిదారులు. మీకు ఏదో మాట్లాడటం వచ్చు కదా అని చెప్పేసేసి ఎక్కడో కూర్చొని ఏదో వాగకండి. ఆ వాగుడు బంద్ చేయండి. జాగ్రత్త. జై భీమ్.